హాయ్ అండి. ఈరోజు ఈరోజు నేను టమాటాలు ఉప్పులో ఊరబెడుతున్నానండి పచ్చడికని. శుభ్రంగా కడిగేసానండి. కడిగేసేసి ఇప్పుడు గుడ్డతో తుడిచేసుకుందాము. కడిగేసాను కదండి, 2-3 సార్లు కడిగేసాను. శుభ్రంగా వీటిని తడి లేకుండా గుడ్డతో తుడిచేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తుడిచేసుకున్నాం కదండి, మొత్తం అన్నీ తుడిచేసాను. ఇప్పుడు ముక్కలు కోసేసుకుందాం. ముక్కలు కోసి ఉప్పులో వేసుకుందాము. టమాటాలు ముక్కలు కోసి పెట్టేశాను కదండి, ఇప్పుడు ఉప్పులో ఊరబెట్టుకుందాం. పెద్ద గ్లాస్ అండి, ఇది 1/2 కేజీ ఉంటుంది. 1/2 కేజీ వేస్తున్నాము. ముందు కొంచెం వేసుకుందాం ఇందులో డబ్బాలోని. కొంచెం వేసాం కదండి, మళ్ళీ ఇంకొంచెం వేద్దాం పైన. అంటే ఉప్పు తర్వాత వేసుకుందామనండి, ఎక్కువైపోతే మళ్ళీ బాగోదు. కలిపినప్పుడు వేసుకుందామని ఒక 1/2 కేజీకి వేస్తున్నాను. మొత్తం అంతా ఈ ముక్కలన్నీ అలాగే వేసేసుకోవాలి. ఇలాగే వేసేసుకున్నామండి. ఇలా ఊరబెట్టేసుకోవాలి. పైన కూడా వేసుకోవాలి ఉప్పు. మూత పెట్టేద్దామా. మూత పెట్టేసి 3 రోజులు ఊరాలండి ముక్కలు. టమాటా ముక్కలు కోసి ఊరబెట్టేసాను కదండి, 3 రోజులు అయింది. అంటే నేను ఆరబెట్టట్లేదండి, చింతపండు వేసేసి రుబ్బి అప్పుడు ఎండలో పెడతాను. ఎందుకంటే మామూలుగా ముక్కలు ఆరిపోతుంటే గ్రైండర్ కానీ మిక్సీ కానీ పని చేయట్లేదు. అందు గురించి చింతపండు వేస్తున్నానండి. 1/2 కేజీ అండి, 5 కేజీలు కదా టమాటాలు, 1/2 కేజీ చింతపండు వేయాలి. అంటే కేజీకి 100 లెక్క వేసి ఊరబెట్టేద్దాం. ఇందులోని నానబెట్టేద్దాము. ఇలాగైతే సులువు ఉంటుందండి. ఆడేసుకొని మేము ఎండలో పెట్టేసుకోవాలి. ఈ వాటర్ వచ్చింది కదండి, ఓట వచ్చింది కదా, ఓట్లో నానిపోద్ది చింతపండు. అంటే ఇది సులువైన పద్ధతి అండి. ఎండబెట్టి అవ్వట్లేదు, గ్రైండర్లో అదే అవ్వట్లేదు, మిక్సీలో నట్లు అయిపోతున్నాయండి. అందు గురించి ఇలా చేస్తున్నాను నేను. ఇదైనా సంవత్సరం ఉంటుందంటే బాగా ఎండబెట్టేసుకుంటాం కదా, మంచి ఎండలో ఎండబెట్టేసుకోవాలి. అది బాగా దగ్గరికి అయిపోయే వరకుని గుజ్జులాగా. ఊరబెట్టేసాను కదండి, మూత పెట్టేసుకుందాము. అంటే ఒక రోజంతా నానాలి చింతపండు, నానేక ఆడతాను. టమాటా ముక్కల్లో చింతపండు కూడా నానబెట్టేసాను కదండి, ఇప్పుడు ఆడేసుకుందాము. మెత్తగానే ఆడేసేసుకొని ఎండలో పెట్టుకుందాము. ఇలా ఆడేసానండి మెత్తగానే. ఓ పల్లెల్లో వేసేసుకుందాము. మొత్తం అంతా ఇలాగే ఆడేద్దాము. ఇలా మెత్తగా ఆడేసానండి టమాటా చింతపండు అంతానే. అందులో వచ్చిన రసం 2 కలిపి ఎండలో పెట్టేసుకుందాము. అంటే దగ్గరగా అయిపోవాలండి, వాటర్ అంతా ఇంకిపోవాలి, లేదా పచ్చడి పాడైపోద్ది. ఎండలో పెట్టేసుకుందాము. ఇలా ఎండలో పెట్టేసానండి. అంటే ఇంకో దాంట్లో కూడా పెట్టాను, పళ్ళెం సరిపోలేదని పైన పెట్టాను అది. అలాగే రసం అండి, రసం కూడా ఎండలో పెట్టేసుకోవాలి. టమాటాలు 5 కేజీలు టమాటాలు ఊరబెట్టాను కదండి, చింతపండు కలిపేసి మొత్తం మిక్సీ పట్టేసేసండి ఆరబెట్టేసాను. ఇలాగ అయ్యింది, ఇలాగ ఆరింది.
కేజీ టమాటాలకే 100 గ్రాములు చింతపండు కలిపానండి. నేను ఒక పెద్ద గ్లాస్ ఉప్పు వేసాను, సరిపోయింది ఉప్పు. ఇప్పుడు కలుపుకుందాము. నేను ఉప్పు ఎంత వేసానో అంతే గ్లాస్తో కారం వేస్తున్నానండి. ఇంకొంచెం పడుతుంది, ఇంకొక పావు గ్లాస్ పడుతుంది. అంటే ఉప్పు తక్కువ వేసుకోవాలి, చాలా పోతే మనం కలుపుకున్నాక వేసుకోవచ్చు. కలిపేసుకుందామండి దీన్ని. అయిపోయిందండి, కలిపేసాను. కలిపేసి ఆ డబ్బాలో పెట్టేసుకోవాలి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పోపు పెట్టుకోదండి. పోపు పెట్టుకున్నప్పుడు కొంచెం పోపులు, కొంచెం ఆవపిండి, మెంతిపిండి వేపేసేసి దోరగా పొడి చేసండి కలుపుకోవటమే. ఇప్పుడు డబ్బాలో పెడేస్తాను. ఇలా కారం కలిపేసుకొని ఉంచడం వల్ల పచ్చడి రంగు మారకుండా ఉంటుందండి. కారం కలిపేసి ఒక డబ్బాలో పెట్టేసానండి. పోపు పెట్టుకుందాము. టమాటా పచ్చడి పెట్టాను కదండి. కారం అన్నీ అయిపోయిన తర్వాత ఎండబెట్టి ఆరబెట్టి కారం కలిపేసి పక్కన పెట్టాను కదా. ఇప్పుడు పోపు పెట్టుకుందాము. కొంచెం ఏంటంటే కొంచెం తీసి పోపు పెడుతున్నాను నేను. అయ్యిందండి. నూనె వేసాను, వేడైంది. పోపులు వేసుకుందాము. ఆవాలు, మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి. పోపులు వేగాలండి ఇంకానే. పోపులు వేగినాయి. ఇప్పుడు మెంతిపిండి వేసుకుందాము. మెంతిపిండి వేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇప్పుడు గిన్నెలో తీసానండి టమాటా పచ్చడిని. నూనెలో వేసేద్దాము పచ్చడి. పోపు పెట్టేసుకున్నానండి. అంటే కొంచెం పోపు పెడుతున్నాను నేను, ఎక్కువ ఒకసారి పెట్టకూడదు. నూనె కొంపు కొడుతుంది. బాగా కలిపేసుకుందాము. టమాటా పచ్చడి రెడీ అయిపోయిందండి. అంటే అంతా తాలింపు పెట్టకూడదండి, ఒకసారి నల్లగా అయిపోద్ది. దాని గురించి కావాల్సి వచ్చినప్పుడు నేను కొంచెం తీసి పోపు పెట్టుకుంటాను.